జాతకంలో కుజగ్రహం బాగా లేకపోతే వివాదాలు సంభవిస్తాయని అంటారు. అంటే కుజగ్రహం కలహకారక గ్రహమా? నవగ్రహాలన్నీ దేహంలో ఉన్నాయి. దేహమే అన్ని కలహాలకు మూలం. అయితే ఈ దేహంలో ఉండే ఒక్కొక్క ఇంద్రియ శక్తికి, ఒక్కొక్క రసభావానికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం కలిగి ఉన్నట్లుగా జ్యోతిష శాస్త్రం ప్రతీకాత్మకంగా తెలియజేస్తుంది. దేహంలో రక్త ప్రసార వేగానికి ఆధిపత్యం కుజగ్రహం. రక్త వేగం కుజగ్రహం. కుజదోషం అన్నప్పుడు ఈ కోపం అసంకల్పితంగా వేగంగా ఉంటుంది. ఆ కారణంగా రక్త ప్రసార వేగంలో కూడా మార్పులు కుజగ్రహ సంకేతాత్మకంగా ఏర్పడినవి కనుక శరీరంలో గృహస్థ ధర్మానికి ప్రాతినిధ్యంగా చెప్పేటటువంటి సంతాన యోగం కానీ, సంయోగ యోగం కానీ, కలిసి ఆనందంగా జీవితాంతం ఒకరికి ఒకరుగా కలకాలం వాక్కు అర్థం వల్ల జీవించేటటువంటి లక్షణం కానీ కుజదోషం కారణంగా ఉండకపోవచ్చు. ఇది జ్యోతిషం అందించేటటువంటి సూత్రానికి, అందులో ఉండే అంతరార్థానికి ఇలా అన్వయం చెప్పుకోవలసిన విధం. జాతక చక్రంలో సూర్యుడు ఉండేటటువంటి స్థానం సూర్య లగ్నం, చంద్రుడు ఉండేటటువంటి స్థానం చంద్ర లగ్నం. మనం ఏ రోజున ఏ సమయంలో ముహూర్తంలో జన్మించామో అది వ్యక్తి లగ్నం, జీవ లగ్నం. జీవ లగ్నం ఆధారంగా శరీరం రూపొందింపబడుతుంది. చంద్రుడు ఉండే స్థానం ఆధారంగా రాశి అని మనం సంబోధన చేస్తూ ఉంటాం. చంద్ర లగ్నం అది. ఆ కారణంగా మనస్సు ఏర్పడుతుంది. సూర్య లగ్నం స్థిరం ఆధారం కారణంగా ఈ మనస్సుకు, ఈ శరీరానికి నిర్మాణాత్మకంగా ఉండేటటువంటి కార్యఫలం ఏర్పడుతుంది. ఈ మూడింటికి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆయా స్థానాలకు సంబంధించిన దోషాలను జ్యోతిషం సూచిస్తుంది. ధన వ్యయచ పాతాళే జామిత్రే అష్టమే కుజే. కుజదోషాలు చెప్పుడు లగ్నంలో కానీ, 2వ ఇంట కానీ, 4వ ఇంట కానీ, 7వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు అని చెప్పినప్పుడు 1, 2, 5, 7, 12 ఈ 5ంటిని పరిశీలించాలి. అంటే అర్థం కుజుడి కారకంగా ఈ 5 భావాలలో ఏవైనా హెచ్చుతగులు రాబోతున్నాయా? లగ్నం రోగాలు వస్తాయా? 2వ ఇల్లు ధనానికి సంబంధించిన ఇబ్బందులు రాబోతున్నాయా? 5వ భావం సంతాన విషయాలలో ఇబ్బందులు కలగబోతున్నాయా? 7వ స్థానం భార్యాభర్తలలో గొడవలు పెరుగుతాయా? 8వ స్థానం ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్లు రాబోతున్నాయా? 12వ స్థానం ఇరువురికి వియోగం కలగబోతుందా? ప్రపంచానికే మర్యాదా పురుషోత్తముడిగా, ఆదర్శ పురుషుడిగా మనమంతా కీర్తించేటటువంటి రామచంద్రమూర్తి కర్కాటక లగ్న సంజాతుడు. సప్తమంలో కుజుడు ఉన్న కారణం చేత 7వ స్థానానికి సంబంధించిన దోషాల కారణంగా ఇల్లాలి వియోగానికి గురి అయ్యాడు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది విషయం.